హలో గైస్, ఎలాగ ఉన్నారు? ఈ రోజు వీడియోలో ఏంటంటే, ఫర్ సపోజ్ మీరు యూట్యూబ్లో ఏదైనా ఒక యూట్యూబ్ వీడియో ఓపెన్ చేస్తే మీరు గమనిస్తే ఆ వీడియో టైటిల్ మీద మీకు కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. మీకు డౌట్ రావచ్చు, అలా ఎలా అతను ఒక వీడియో టైటిల్ మీద హ్యాష్ ట్యాగ్స్ పెట్టగలిగాడు అని చెప్పి అయితే మీకు డౌట్ రావచ్చు. మనం కూడా అతనిలాగానే మన వీడియో టైటిల్ మీద హ్యాష్ ట్యాగ్స్ అనేది పెట్టుకోవచ్చు. మన అన్ని వీడియోస్కి మన వీడియో టైటిల్ మీద హ్యాష్ ట్యాగ్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అది ఎలానో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా ఆ సెట్టింగ్ ఏంటో చూసేద్దాం, ఓకేనా? ఓకే గాయస్, మీరు యూట్యూబ్లో ఏదైనా ఒక యూట్యూబ్ వీడియో ఓపెన్ చేస్తే మీరు ఆ వీడియో టైటిల్ మీద మీరు గమనిస్తే కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ వీడియో తీసుకోండి. ఈ వీడియో యొక్క టైటిల్ మీద మీరు గమనిస్తే కొన్ని హ్యాష్ ట్యాగ్స్ కనిపిస్తున్నాయి కదా. సో చూడండి, ఈ వీడియో యొక్క టైటిల్ మీద మనకి కొన్ని హ్యాష్ ట్యాగ్స్ కనిపిస్తున్నాయి. సో సేమ్ మీరు కూడా మీ యొక్క వీడియోస్కి ఇలా మీ యొక్క వీడియో టైటిల్ మీద ఇలా హ్యాష్ ట్యాగ్స్ రావాలంటే ఏం చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే, నేను నా ఛానల్లోకి వెళ్ళి ఒక వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను. సో నేను ఈ వీడియోకి టైటిల్ ఇచ్చేసాను అండ్ అలాగే నేను ఈ వీడియోకి నేను డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేసాను. సో ఇప్పుడు మనకి మన వీడియో టైటిల్ మీద హ్యాష్ ట్యాగ్స్ అనేది రావాలి. సో అలా ఎలా రావాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మీరు వచ్చేసి మీ యొక్క వీడియో టైటిల్ మీద హ్యాష్ ట్యాగ్స్ రావాలంటే సో మీరు వచ్చేసి హ్యాష్ ట్యాగ్స్ అనేది మీ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వాలి ఎప్పుడైనా సరే. సో మీరు ఎప్పుడైతే మీ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో హ్యాష్ ట్యాగ్స్ ఇస్తారో ఆ హ్యాష్ ట్యాగ్స్ అనేది అప్పుడు మీ యొక్క వీడియో టైటిల్ మీద కనిపిస్తాయి ఆ హ్యాష్ ట్యాగ్స్ వచ్చేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో. చూడండి, హ్యాష్ ట్యాగ్ యూట్యూబ్ అని ఇస్తున్నాను, అలాగే నేను హ్యాష్ ట్యాగ్ ఫేస్బుక్ ఇస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్గా నేను మీకు చూపించడం కోసం. అలాగే హ్యాష్ ట్యాగ్ ఇన్స్టాగ్రామ్ ఇస్తున్నాను. సో ఇలా నేను 3 హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాను. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హ్యాష్ ట్యాగ్ వచ్చేసి మొత్తం కలిపి ఉండాలన్నమాట. సో అంతేగా మీరు హ్యాష్ ట్యాగ్ ఇచ్చేసి హ్యాష్ ట్యాగ్ స్పేస్ ఇన్స్టాగ్రామ్ ఇచ్చారనుకోండి, అప్పుడు అది హ్యాష్ ట్యాగ్ కిందకి రాదు. సో మీరు ఎప్పుడైనా సరే మొత్తం కలిపి ఉండాలన్నమాట. సో హ్యాష్ ట్యాగ్, సో దాన్ని అప్పుడే మనం హ్యాష్ ట్యాగ్ అని అంటాం. అంతేగాని మీరు ఫర్ సపోజ్ నేను హ్యాష్ ట్యాగ్ ఇచ్చేసి స్పేస్ ఇచ్చేసి నేను ఆరెంజ్ అని రాశాను అనుకోండి, సో అప్పుడు ఇది హ్యాష్ ట్యాగ్ కిందకి రాదు, ఇది హ్యాష్ ఆరెంజ్ వచ్చేసి. సో ఇది హ్యాష్ ట్యాగ్ అవ్వాలంటే ఏం చేయాలి, మనం స్పేస్ అనేది ఇవ్వకూడదు. సో మొత్తం కలిపి ఇవ్వాలి. సో అప్పుడే అది హ్యాష్ ట్యాగ్ అయ్యింది. సో ఇలా మీరు మొత్తం కలిపి ఇస్తే అప్పుడు అది హ్యాష్ ట్యాగ్ అవుతుంది. సో ఇలా మీరు ఎప్పుడైతే ఒక వీడియో డిస్క్రిప్షన్లో హ్యాష్ ట్యాగ్స్ ఇస్తారో ఇలాగా, సో అప్పుడు ఆ హ్యాష్ ట్యాగ్స్ వచ్చేసి మీ యొక్క వీడియో టైటిల్ మీద కనిపిస్తాయి. సో ఇప్పుడు ఈ వీడియో తీసుకోండి. సో ఇతను వచ్చేసి ఇతను వీడియో టైటిల్ మీద మీకు హ్యాష్ ట్యాగ్స్ కనిపిస్తున్నాయి. సో ఎందుకు కనిపిస్తున్నాయి అంటే ఇతను ఆ హ్యాష్ ట్యాగ్స్ వచ్చేసి ఇతని వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాడు. మీరు గమనించండి, చూసారు కదా. సో ఇతని వీడియో డిస్క్రిప్షన్లో కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాడు. సో ఎంఐ టీవీ స్టిక్ వచ్చేసి తెలుగు టెక్ వరల్డ్ అంట, అలాగే జియోమీ టీవీ స్టిక్ వచ్చేసి. సో ఇలా 3 హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాడు. సో ఇలా డిస్క్రిప్షన్లో 3 హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాడు కాబట్టి ఇతని వీడియో టైటిల్ మీద ఆ హ్యాష్ ట్యాగ్స్ కనిపిస్తున్నాయి. సో చూడండి, సో ఇలా సేమ్ మనం ఎప్పుడైతే మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో హ్యాష్ ట్యాగ్స్ ఇస్తామో ఆ హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే మన వీడియో టైటిల్ మీద కనిపిస్తాయి. సో నేను ఇక్కడ కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చా కదా, నేను ఇప్పుడు ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను. సో నేను ఈ వీడియోని పబ్లిష్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి పబ్లిష్ అయిపోయింది, నేను క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను నా ఛానల్ పేజ్లోకి వెళ్తున్నాను, నేను రీఫ్రెష్ చేస్తున్నాను. సో చూస్తారు కదా, ఇప్పుడు నా ఛానల్లో ఒక వీడియో అనేది అప్లోడ్ అయింది. సో నేను ఇప్పుడు ఈ వీడియో ఓపెన్ చేస్తున్నాను. సో చూస్తారు కదా, మీరు ఇక్కడ గమనిస్తే నా వీడియో టైటిల్ మీద మీకు చూసుకుంటే హ్యాష్ ట్యాగ్స్ కనిపిస్తున్నాయి. సో నేను డిస్క్రిప్షన్లో చూసుకుంటే నేను యూట్యూబ్ ఇచ్చాను, ఫేస్బుక్ ఇచ్చాను, ఇన్స్టాగ్రామ్ ఇచ్చాను, ఆరెంజ్ ఇచ్చాను. సో ఈ హ్యాష్ ట్యాగ్స్ వచ్చేసి మనకి మన వీడియో టైటిల్ మీద కనిపిస్తున్నాయి. సో ఇంతే గాయస్, మనం ఏదైనా ఒక యూట్యూబ్ వీడియోకి హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలంటే మనం ఆ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వాలి హ్యాష్ ట్యాగ్స్. అలాగే మనం హ్యాష్ ట్యాగ్స్ వచ్చేసి మన వీడియో టైటిల్లో కూడా ఇవ్వచ్చు అనమాట. సో చూసుకుంటే నేను నా యొక్క వీడియో టైటిల్లో ఒక హ్యాష్ ట్యాగ్ అనేది ఇచ్చాను. సో వరుణ్ క్రియేషన్స్ అని చెప్పి అయితే ఒక హ్యాష్ ట్యాగ్ అనేది ఇచ్చాను. సో మీరు ఇప్పుడు చూసుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఆ వీడియో ఓపెన్ చేస్తే మీకు ఆ హ్యాష్ ట్యాగ్ అనేది మీకు ఆ టైటిల్లోనే మీకు కనిపించింది. సో చూసారు కదా, మనకి నేను ఇచ్చిన ఆ వరుణ్ క్రియేషన్స్ అనేది నాకు ఆ టైటిల్లోనే ఒక హ్యాష్ ట్యాగ్ లాగా నాకు కనిపిస్తుంది. సో ఇలా మీరు హ్యాష్ ట్యాగ్స్ వచ్చేసి మీ యొక్క వీడియో టైటిల్లో కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఇక్కడ మీరు ఇంకొక విషయం గమనించాలి. మీరు ఎప్పుడైతే ఇలా ఒక హ్యాష్ ట్యాగ్ని మీ యొక్క వీడియో టైటిల్లోనే ఇస్తారో అప్పుడు ఏమైందంటే మీరు ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చిన ట్యాగ్స్ అనేది మీకు ఈ వీడియో టైటిల్ మీద కనిపించవు. సో ఓన్లీ ఈ వీడియోలో ఉన్న ఈ హ్యాష్ ట్యాగ్ అంటే ఈ వీడియో టైటిల్లో ఉన్న ఈ హ్యాష్ ట్యాగ్ మాత్రమే కనిపిస్తుంది. అంతేగాని మీరు ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేది మీ యొక్క వీడియో టైటిల్ మీద కనిపించవు. సో మీరు ఎప్పుడైతే ఇలా ఒక వీడియో టైటిల్లో హ్యాష్ ట్యాగ్ అనేది ఇస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేది
మీ యొక్క వీడియో టైటిల్ మీద కనిపించవు. సో మీరు ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీరు మీ యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చిన ట్యాగ్స్ అనేది ఈ ట్యాగ్స్ అనేది కనిపించాలంటే మీ యొక్క వీడియో టైటిల్ మీద, అప్పుడు మీరు మీ యొక్క వీడియో టైటిల్లో ఇలా హ్యాష్ ట్యాగ్ అనేది ఇవ్వకూడదు. సో హ్యాష్ ట్యాగ్స్ అనేది మీ యొక్క వీడియో టైటిల్లో ఎప్పుడైతే ఇవ్వకుండా ఉంటారో అప్పుడు మీరు మీ యొక్క వీడియో ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఈ ట్యాగ్స్ అనేది అప్పుడు మీకు కనిపిస్తాయి. సో మీరు ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఓకే గాయ్స్, చూసారు కదా మన యూట్యూబ్ వీడియోస్కి హ్యాష్ ట్యాగ్స్ అనేది ఎలా ఇవ్వాలో. అండ్ అలాగే మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, అసలు హ్యాష్ ట్యాగ్స్ మన వీడియోస్లో ఇవ్వటం వల్ల ఏ లాభం, మనకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా, మన వీడియోస్కి ఏమైనా వ్యూస్ వస్తాయా, మన వీడియోస్కి ఏమైనా సబ్స్క్రైబర్స్ వస్తారా అని చెప్పి అయితే మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు. నేను ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో చేశాను అనమాట రీసెంట్గా. సో అసలు హ్యాష్ ట్యాగ్స్ వల్ల బెనిఫిట్ ఏంటి, దానివల్ల మన వీడియోస్కి వచ్చే లాభం ఏంటి మొత్తం కూడా క్లియర్గా నేను ఒక వీడియో చేశాను. మీరు ఆ వీడియో కనుక మిస్ అయ్యంటే నేను వెంటనే ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు వెంటనే ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. కంపల్సరీగా మీరు హ్యాష్ ట్యాగ్స్ గురించి తెలుసుకోవాలి. సో హ్యాష్ ట్యాగ్స్ అనేది మన వీడియోస్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో మన వీడియోస్కి వ్యూస్ రావాలంటే ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది అనమాట. సో అందులో ఆ వ్యూస్ రావడానికి. సో కాబట్టి కంపల్సరీగా ఆ వీడియోని కూడా చూడండి. హ్యాష్ ట్యాగ్స్ గురించి మీరు పూర్తిగా తెలుసుకోండి. ఓకేనా గాయస్? సో ఇంతే గాయస్, నేను ఈ వీడియో చెప్పాలనుకుంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నన్ను కింద కామెంట్స్లో అడగండి, మీకు వెంటనే రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా గాయస్? జై హింద్.